నిన్న హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు, డిస్ప్లే పెట్టుకొని చెప్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ హామీల గురించి. హరీష్ రావు గారు 3016 మందికి 16 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చిన వాళ్ళను మీరు ఓట్లాడుకొని మేము అడగం, వాళ్ళకి ఇయ్యనోళ్ళను ఇచ్చిన వాళ్ళని మేము అడగం. 3016 రూపాయల నిరుద్యోగ భృతి మీరు ఇచ్చుంటే మీరు వాళ్ళు ఓట్లాడుకోండి, మేము అడగం. మీరు కనుకలకు 3 ఎకరాలు సాగించుంటే మీరు ఓట్లాడుకోండి. మీరు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన వాళ్ళకు మేము అడగం. మీరు మా గురించి చెప్తా ఉన్నారు. 4 నెలలు కానీ 10 ఏళ్ళు పరిపాలించిన మీరు ఒక్కసారి ఇట్లా చూపెడితే 4 ఏళ్ళు మీకు చూపెడితే గుర్తుంచుకోండి. మేము ఇలా కరువు కాంగ్రెస్ తెచ్చిందంటున్నారు. కనీసం జ్ఞానం ఉందా? 10 సంవత్సరాల మంత్రి మేము వచ్చిన తర్వాత ప్రకృతిలో 3 కాలాలు, వర్షాకాలము, చలికాలము, ఎండాకాలం. మేము వచ్చిన తర్వాత వర్షాకాలం రాలే. దయచేసి తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోండి. వర్షాకాలం టీఆర్ఎస్ ప్రభుత్వ అధికారాలు ఉన్నప్పుడే దాటిపోయింది. ఇప్పుడు ఎండాకాలం, మళ్ళీ వర్షాకాలం వస్తుంది. అప్పుడు వర్షాలు పడకపోతే కరువు. అసలు కరువు మీరు కూడా కారణమని అంటలే. ప్రకృతి అనేటువంటిది ప్రకృతి వైపరీత్యం జరిగింది ఇక్కడ. మీరు అధికారంలో ఉన్నప్పుడే వర్షాపాతం తక్కువైంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే చేతనైతే మాతో కలిసిరా, కేంద్రంలో కొట్లాడదాం. ఉత్తర భారతదేశంలో ప్రకృతి వైపరీత్యాలకు ఏ విధంగా అయితే రైతులను ఆదుకోవడానికి నష్టపరిహారం ఇచ్చిందో ఆ విధంగా కలిసి కొట్లాడి తెచ్చుకుందాం. నాకు ఇంకొక ఆశ్చర్యకరమైన అనిపిస్తుంది. 25,000 నష్టపరిహారం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడుతారు. 2500 ఇచ్చారా మీ ముఖానికి? ఎప్పుడన్నా వడగల వారానికి ఇచ్చారా పైసలు? రైతాంగానికి అనేక రకాల నష్టపరిహారం ఎప్పుడు ఇచ్చిండ్రా? నా దగ్గర చొప్పున 1 లక్షల రూపాయల మిర్చి పంట. పాప రైతులు ఏడ్చిన కళ్ళలో రక్తం కారింది. ప్రభుత్వాన్ని వేడుకున్నాం. ఉద్యమం చేయకపోతే అరెస్ట్ చేసిరు, నిరసన పనియలే. ఈ లెక్కల్ని మీరా మాట్లాడేది మా గురించి? ఇలా మేము కట్టుబడి ఉన్నాం, లెక్కలు తీసినాం. ఎక్కడైనా నష్టపోయిందో, ఎక్కడ నీటి ఎక్కడుందో ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. త్రాగునీటికి సంబంధించి ఎక్కడ సమస్య ఏర్పడ్డా అందుకొరకు ప్రత్యేకంగా 10 మంది పాత సీనియర్ అధికారులను జిల్లాల ఇన్ఛార్జీలు వేసినాం. ప్రత్యేక నిధులిచ్చాం కలెక్టర్లకు. యావత్ తెలంగాణలో ఏ గ్రామంలో నీటి ఎద్దడి ఉంటే అక్కడుండే కాంగ్రెస్ నాయకులారా వెంటనే స్థానికంగా జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకోండి, ఆ సమస్యను పరిష్కారం చేయని కోరుతున్నాం. నేను టీఆర్ఎస్ వాళ్ళకు కూడా కోరుతా ఉన్నా, నీటి లభ్యత, త్రాగునీటి, సాగునీటి అంశం మీద రాజకీయం చేసే ప్రయత్నం చేయకు. ఈ సీజన్లా చెప్పండి, ఏ ప్రాజెక్టు నీళ్లుంటే మేము విడుదల చేయదని ఆదేశాలు ఇస్తే వెంటనే మేము దేనికైనా ఒప్పుకుంటాం. ప్రాజెక్టులు నీళ్లున్నాక రైతులకు ఇయ్యంతో అనేంత మూర్ఖులం కాదు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీ హయాంలో పడ్డ వర్షాలు, మీరు 50,000 కోట్లు 40,000 కోట్లు ఖర్చు అయినటువంటి మిషన్ కాకతీయ ఏమైంది? మరి ఎందుకులో చెరువులలో నీళ్లు తాగినామా మేము? ప్రజలు తాగినరా? మీరు తాగినరా? ఏమైనా నీళ్లు? వర్షం లేదు, వర్షాభావం ఉంది కాబట్టి అక్కడక్కడ ఇబ్బంది జరిగింది. దాన్ని ఎదుర్కోవడానికి మిమ్మల్ని కలిసి రమ్మంటారా? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంది. మీరు ఇక్కడ 10 ఏళ్ళు, వాళ్ళక్క 10 ఏళ్ళు ఏం చేశారో చెప్పండి రైతులు. కానీ అడుగుతాను ఇలా, అది జవాబు చెప్పకుండా తోడు దొంగల లెక్క ఆయన అదే మాట్లాడతారు, మీరు అదే మాట్లాడతారు, మీరు అదే మాట్లాడతారు, వాళ్ళు అదే మాట్లాడతారు. కాబట్టి ఇదంతా కూడా నడుస్తున్నటువంటి తతంగాన్ని నేను కొట్టినట్టు చేయి, నువ్వు ఏడిచినట్టు చేస్తా. సామెత ఉంది కదా, ఇప్పుడు జనరల్ మా హరిశెట్టి ప్రభాకర్ అని జయించారు ఒక కవి ఉండే, కందిపప్పు తాగితే చేయి కందిపోతుందట, ధరల మాట వింటే దవడవలు అయిపోతుందట. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అట్లుంది బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలా. దాన్ని మార్పు చేయడానికి మేము ప్రజలను ఆర్థికంగా వారికి ఒక అవగాహన ఆలోచనతోటి ఏ విధంగా వాళ్ళకు మేము అండగా ఉంటామనేటువంటి మా మీద దాదాపు 100 రోజులు దాటి ఉన్న మా ప్రభుత్వం అహర్నిశలు కష్టపడి రోజుకు మంత్రులందరూ కూడా మా గౌరవ శాసనసభ్యులు పార్టీ నాయకత్వంతో కూడా కష్టపడి ఎలా రాబోయే పార్లమెంటు లోపల తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే పార్లమెంట్లో కాంగ్రెస్ ని గెలిపించాలని ఒక దీక్షతోటి వాళ్ళంతా పనిచేస్తా ఉన్నారు. అది జీర్ణించుకోలేని వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో కుట్ర చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే మేము మా కరీంనగర్ లోక్సభ వరకు తేదీ 14 నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి రోజు పార్టీ కార్యాలయంలో
ఈ భారతీయ జనతా పార్టీ వైఫల్యాల మీద ఇచ్చిన హామీలు అమలు చేయడం దాని మీద మేము దీక్ష చేయడానికి నిర్ణయం చేసినాం. ఇటువంటి దీక్షలు 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరగాలని కోరుకుంటా ఉన్నాం. ఎక్కడి వాళ్ళక్కడ వాళ్ళ సౌకర్యాన్ని బట్టి టీఆర్ఎస్ వైఫల్యాల మీద కానీ భారతీయ జనతా పార్టీ వైఫల్యాల మీద కానీ కార్యక్రమం జరగాలని కోరుకుంటాం. 14వ తారీఖు నాడు తప్పకుండా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ విభజనను వ్యతిరేకించిన పార్టీగా 10 సంవత్సరాలుగా తెలంగాణకి ఏం న్యాయం చేయనటువంటి పరిస్థితిగా మా దగ్గర టీఆర్ఎస్ పార్టీ అంటే పోటీలో ఉండే పరిస్థితి లేదు. కాబట్టి అక్కడ ఉండబడేటువంటి ఈ మతపరమైన రాముడి పేరు మీద ఆర్టిస్ట్ ఆస్కర్ అవార్డు డ్రామాలు పొందేటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీని ప్రశ్నించడానికి, ప్రజలను చైతన్యపరచడానికి, వాస్తవాలు చెప్పడానికి ఆ రోజు మీ అందరూ కూడా జిల్లా కాంగ్రెస్, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్, సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, 2 శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు, ఆది శ్రీనివాస్ గారు, మేడిపల్లి సత్యం గారు, మిగతా పోటీ చేసిన అభ్యర్థులు అందరం కూడా కలిసి ఆ రోజు అక్కడ దీక్ష చేయబోతున్నామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.